గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేక్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు 4000 సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ వాళ్ళండి. ఎందుకంటే మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఆదరించినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ అండి. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం మొదటగా ఎవరైతే చూస్తున్నారో అందరికీ విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అది అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల యూజ్ ఏంటిదంటే మన ఛానల్ ఏ వీడియో అయితే పెడతామో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ మీరు చూడడానికి అవకాశం అయితే కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించాం. ఈ వీడియో దాదాపు 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా 1000 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎవరు కూడా లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. ఈరోజు అయితే పెన్షన్ సంబంధించి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మన ఈ వీడియోలో కూలంకుషంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీస పెన్షన్ 7,500 ఫిబ్రవరి 27న విడుదల. మోదీ కీలక ప్రకటన. ఎవరైతే ఈపీఎస్ దారులు, ఈ పెన్షన్ స్కీమ్ కింద ఈపీఎస్ దారులు ఎవరైతే ఉన్నారో గతంలో చూసుకున్నట్లయితే 2014 మోదీ ప్రభుత్వం నుంచి చూసుకున్న దాదాపు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ అయితే అదే విధంగా కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ యొక్క 8th పే కమిషన్ ఆధారంగా అదేవిధంగా ఉద్యోగస్తులకు పెరిగిన భారీ జీతాలు అదేవిధంగా పెన్షన్స్ ఆధారంగా వీటిని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనిని కనీస పెన్షన్ 7,500 రూపాయలు ఇవ్వాలని కూడా మనకు ఉద్యోగ సంఘాల నుండి పెన్షన్దారుల నుంచి వినతి పత్రాలు అయితే ప్రభుత్వాలకు అదేవిధంగా మోదీకి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి వారు స్పందించి త్వరలోనే అంటే రేపు ఫిబ్రవరి 27 తారీఖు లేదా మార్చి ఫస్ట్ వీక్లో ఈ యొక్క కనీస పెన్షన్ 7,500 రూపాయలను కనీస పెన్షన్దారులకు ఈపీఎస్ దారులకు అందే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వారిని ఆదుకునే దిశగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి దీనిని ముఖ్యమంత్రులకు మనకు పిఎం మోదీ గారు ఈ యొక్క వీడియో సందేశం ద్వారా తెలపడం జరిగింది. అయితే గతంలో ఈ యొక్క పెన్షన్ అనేది 1000 రూపాయలు ఉన్న పెన్షన్ అయితే ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ యొక్క 7,500 రూపాయలను వారి ఖాతాలో జమ చేసే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. మరి చూడాలి ఒక ఈ పెన్షన్దారులకు కనీస పెన్షన్ 7,500 రూపాయలు మరి సరిపోతుందా లేక దీన్ని 9,000 రూపాయలకు పెంచాలని కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరిలో మనకు ఆల్రెడీ ఫిబ్రవరి 1న మనకైతే ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా పెన్షన్దారులకు ఒక న్యూస్ అయితే అందించడం జరిగింది. అదేంటిదంటే వారి యొక్క జీతాలు అయితే భారీ సంఖ్యలో పెంచాలి. అదేవిధంగా వారి మన పెన్షన్ సంబంధించి చూసుకున్నట్లయితే 9,000 రూపాయలుగా పెంచాలని కూడా పేర్కొనడం జరిగింది. దీనికి అనుగుణంగానే వారికి ఈ యొక్క పెన్షన్లను అందించే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా పెన్షనర్లకు ఉద్యోగస్తులు కానీ వీడియో అయితే వెళ్ళాలి. ఎందుకంటే త్వరలోనే వీటిపై కూడా మళ్ళీ ఒకవేళ పెంచకుంటే మళ్ళీ మనం వినతి పత్రాలు అందించే దిశగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే దిశగా మనం అయితే తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.